హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం 57,400 డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోబోతున్నామండి. ట్రెండ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రీజన్ ఏం లేదు, డౌన్ సైడ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ లెవెల్లో షార్ట్ పొజిషన్ బిల్ చేశాను. 352లో మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఫర్దర్గా ఆఫ్టర్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను క్లియర్గా ఎందుకు తీసుకునేదని డీటెయిల్స్ అని మీకు మన టార్గెట్కి నియర్ బైలో ఉన్నామండి. ఇప్పుడు మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్ నియర్ బైలో వచ్చింది. సో మనం ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీమియం చార్ట్ 57,400 ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. సో మనం ఎక్కువ దాన్ని వెయిట్ చేయకూడదు. ప్రీమియం అనేది చాలా ఫాస్ట్గా డిక్రీజ్ అయిపోయే ఛాన్సెస్. సో అందుకని చూసారా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మళ్ళీ వెళ్ళిన బ్రేక్ అయిపోగానే అది బ్యాక్ తీసుకుంది. నేను రీచ్ చేయడం ఈరోజు వెరీ బెటర్. ఎగ్జిట్ చేసినాక మీకు అది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమాత్రం డౌన్ సైడ్కి వచ్చినా ఎగ్జిట్ అయిపోతాను. 11,000 అది కిందకు వచ్చింది అనుకోండి, చూపిస్తుంది. అది చూసారా, ఒక క్యాండిల్ 9,000, ఇదే ప్లేస్లో 7,000 అవుతూ ఉంటుంది. అవుట్ అవుతాము, అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నిఫ్టీ కూడా ఇది ఇక్కడ మ్యాక్సిమం బ్రేక్అవుట్ వచ్చేసింది. ప్రీమియం అనేది ఏమవుతుందంటే తగ్గిపోద్దండి మనకి. ఇదే ఇక్కడ వచ్చింది మైనస్ ఎక్స్పైరీ రోజు. మనం అనుకున్న టార్గెట్ ఇక్కడికి వచ్చినా కానీ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఆ ప్రీమియం అనేది క్విక్గా హైయెస్ట్లోకి వెళ్ళినప్పుడే మనం ఎగ్జిట్లో ఉండాలి. ఎగ్జిట్లో ఉండేదని మనకు కొంచెం గుడ్ ఫీల్ అనిపిస్తుంది. 1,000, 2,000 అది నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ రికవరీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇదే వచ్చింది ఇక్కడ మైనస్. వెళ్తే మనకి మన సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, క్విక్ ప్రాఫిట్లో ఉంటుంది. గట్టిగా రెడీగా ఉండాలి. ఈ గ్రీడీనెస్ మనకు మైనస్ చేస్తుంది. ఈ యొక్క బిగ్ క్యాండిల్ ఇంకొక కొంచెం వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అండ్ ప్రీమియం ఇంక్రీజ్ అవ్వట్లేదు. అదే వచ్చింది మైనస్. ప్రీమియం ఇంక్రీజ్ అయితే బాగుంటుంది. బ్రేక్అవుట్ అయ్యింది. ఎక్కువ గ్రేడీ కూడా వద్దాం, ప్రాఫిట్ బుక్ చేద్దాం. 1000 ఇంకో క్యాండిల్ నెగిటివ్ పడింది అనుకోండి, చాలా నెగిటివ్లో ఉంటుంది. వెయిట్, 8,256. నో ప్రాబ్లం, వచ్చిందంతా హ్యాపీ. ఇంకా వెళ్తుందా వెళ్ళదని మనకు అనవసరం. నేను ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో జస్ట్ రిట్రేస్మెంట్ ట్రేడ్ తీసుకున్నానండి. ఈ ట్రేడ్ రీజన్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ బ్రేక్ డౌన్ అది ఇక్కడే మన పొజిషన్ ఎంట్రీ అవుదాం అనుకున్నాం. కాకపోతే క్యాండిల్ ఒకటి బిగ్ క్యాండిల్ వచ్చింది, నిఫ్టీలో కూడా వచ్చింది. కొంచెం ఫామ్ అయ్యి ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ నిఫ్టీ ఇచ్చింది, కానీ మనకి నిఫ్టీ రిట్రేస్మెంట్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇవ్వలేదు రిట్రేస్మెంట్. సేమ్ టైం మనం చూసారా, 926లో చూడండి, 926 ఇక్కడ ఈ ప్లేస్లో జస్ట్ ఏదో ఒక క్యాండిల్ ఫామ్ చేసింది అంతే తప్ప రిట్రేస్మెంట్ ఇవ్వలేదు. సో రిట్రేస్మెంట్ ఇవ్వబడేటప్పటికి ఐ థింక్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశాను. సో అక్కడ ఇవ్వడంతో ఇక్కడ ప్లాన్ చేశాను. రిట్రేస్మెంట్ ఇక్కడ ఇచ్చింది. సేమ్ మీకు ప్రీమియం చార్ట్లో కూడా చూడండి, మీకు ప్రీమియం చార్ట్ని బట్టి నేను సేమ్ ప్లాను 400, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఎంట్రీ అయ్యాం. ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అయ్యాం. ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవ్వడం రీజన్ ఏంటంటే మన వీవ్యాప్ దగ్గరికి వచ్చింది పొజిషన్. రిట్రేస్మెంట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో. రిట్రేస్మెంట్ ఎంతకి తీసుకుంది మీకు ఇంతకుముందు ఫిబ్నాషీలో చూపించాను, 0.38. యాక్చువల్గా 0.5 దగ్గర రిట్రేస్మెంట్ తీసుకోవాలి. కానీ మనం ఏదైతే ఈ ఎట్ ద మనీ ఉందో, ఎట్ ద మనీ ప్లేస్లో 57,400 ఎట్ ద మనీ దగ్గర, ఎగ్జాక్ట్ ప్లేస్ దగ్గర 57,400 ఎట్ ద మనీ. మనం ఎప్పుడు పొజిషన్స్ తీసుకున్నా కానీ ఎట్ ద మనీ దగ్గరే తీసుకోవాలి. ఓకే, లైక్ ఇక్కడ ఎట్ ద మనీ. ఎందుకు మీకు ఎట్ ద మనీ అని అంటారంటే మీకు అర్థమవుతుంది. ప్రీమియమ్స్ ఇంకా కొంచెం అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళినా కానీ ప్రీమియం త్వరగా డిక్రీజ్ అవ్వదు. కాకపోతే మనం ఫీజ్ డౌన్ సైడ్కి వెళ్ళిపోయినా కానీ నో ప్రాబ్లం, మనం బ్యాలెన్సింగ్ని మేనేజ్ చేయగలుగుతాం. సో అందుకే మీరు ఎప్పుడు కూడా ఎట్ ద మనీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మన వీవ్యాప్, మన ఏదైతే పొజిషన్ ఉందో వీవ్యాప్, ఇదిగోండి మీకు ఇక్కడ వీవ్యాప్ ఇక్కడ కూడా అప్పు కనిపించింది. స్టార్టింగ్లో మీకు చెప్పాక 970, 998లో నేను ఇక్కడ ఎంట్రీ అయిపోవాలని అన్నాను కదా. జస్ట్ ఈరోజు ఎక్స్పైరీ కదా, కొంచెం తొందరపడి ఎందుకు లాస్ ఇవ్వాలి. అదే క్యాండిల్ ఒక 1, 2, 3 ఇక్కడ డౌన్కి వచ్చేసింది అనుకోండి, హ్యూజ్ లాస్ వెళ్ళిపోతుంది స్టార్టింగ్లోనే.
సో మన మంత్ ఎండింగ్ కొంచెం మన అకౌంట్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్ ఇంకా గెయిన్ చేయడం కోసం కొంచెం ఆలోచించి ట్రేడ్ ప్లాన్ చేశాను అంతే. సో వచ్చింది నా దగ్గరికి, వేఆప్ దగ్గరికి వచ్చింది. ఈ పొజిషన్లో తీసుకోవాలి కానీ వేఆప్ ఇంకా కిందకి రాలేదు. ఈ లాస్ని కూడా ఎందుకు ఇవ్వాలి, ఈ ఉన్న గ్యాప్ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో కూడా నేను ఎందుకు స్టాప్ లాస్ ఇవ్వాలి అని చెప్పని ఇవ్వకోకుండా ఎగ్జాక్ట్లీ వేఆప్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రైన్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఎగ్జిక్యూట్ చేశాను, ఈ పాయింట్ వచ్చింది 10,000 11,000 కూడా వెళ్ళింది. మనం 8,200 బుక్ చేసాం, హ్యాపీ. గ్రీన్లో ఎగ్జిట్ అయ్యాం, అది హ్యాపీ. మన అకౌంట్ ఫైనల్లో మనం చెక్ చేసుకుంటే మనకే తెలుస్తుంది రిజల్ట్ దాన్ని. మీకు ఫైనల్ నేను చూపించినప్పుడు దాన్ని కూడా మీకు నేను చెప్తాను కదా, పిఎన్ఎల్లో చూడండి. అర్థమైంది కదా నేను ట్రేడ్ ఎందుకు ప్లాన్ చేశాను. రిట్రేస్మెంట్ ఫిబొనాచిలో 0.382ని ప్లాన్ చేసుకున్నాను. నా స్టాప్ లాస్ ఇక్కడ వరకు ఎందుకు పెట్టానంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వదన్న ఒక కాన్ఫిడెన్స్ ఇక్కడ వరకు పెట్టాను. కానీ మనకి ఇక్కడి నుంచి ఇది వచ్చినా కానీ ప్రీమియం అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. ఎక్స్పైరీ దగ్గరగా ఉంది, నెక్స్ట్ వీక్లో ఉంది కాబట్టి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ దాని ఇక్కడ కొంచెం ఉంటుంది లైట్గా. సో ఎందుకు మనకు వచ్చిన పాయింట్ని స్పీడ్గా ఎప్పుడైతే మూమెంటం ట్రేడ్ మనం క్యాచ్ చేస్తామో ఆప్షన్ బయర్లో చెప్పాను కదా, మీరు ప్రాఫిట్లో సక్సెస్ అయినట్టే. మీరు ఎన్ని పాయింట్లు గ్యాప్ చేశారన్నది ప్రీమియం చార్ట్ మైండ్లో పెట్టుకుని ఇండెక్స్ చార్ట్లో మీరు దీన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేసి ఫాలో అప్ అవ్వండి. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ, నేను ఏదైతే స్ట్రాటజీ నేను ప్రాఫిట్లో ఉన్నానో అదే మీకు చూపిస్తున్నాను. చాలామంది స్ట్రాటజీని అమ్ముతూ ఉంటారు ఇంత అంత అని చెప్పని. ఓకే, నా ఏం ఒకటే, ట్రేడర్లో మార్పు రావాలి. బయింగ్ లాస్ అయిన వాళ్ళు కాకోకుండా లిటిల్ బిట్ ప్రాఫిట్స్ కూడా తీసుకుని వాళ్ళు మంత్ ఎండింగ్ అట్లీస్ట్ 30,000-50,000 శాలరీ తీసుకున్నానని హ్యాపీగా చెప్పాలి 1 అవర్ ట్రేడ్ చేసి. దాని బ్యాక్ ఎండ్లో ఉంటుంది, నేను డేటా చెక్ చేయాలి. డేటాది కూడా ఉన్న దాని మీదే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఓకే, బట్ మీరు నా ఛానల్ ఫాలో అయ్యి కనుక మీరు ట్రైన్ ఎగ్జిక్యూట్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే మాత్రం మీరు సక్సెస్ అవుతారు 100%. ఇది నాది గ్యారంటీ. మీకు ఎవ్రీడే లైవ్ ట్రేడ్లో ఆల్రెడీ చూపిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒక పర్ఫెక్ట్ వివాప్ని పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. క్విక్ మూమెంటంలో మీరు ఎగ్జిట్ అవ్వండి. ఎక్కువ గ్రీడ్ వెళ్ళిపోయి బ్రేక్అవుట్ అవుతుంది చేయొచ్చు, కానీ ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం అంత తొందరగా మీకు బుకింగ్ అవ్వదు మనకి. నేను మీకు చూపించాను ప్రీమియం డికే ఎట్లా అవుతుంది ఏంది అన్నది, నేను మీరే చూసారు. దాని తర్వాత నేను అక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే నేను నా పరిస్థితి ఏంటి, యూజ్ వెళ్ళింది చాలా కిందకి, డౌన్ సైడ్ వచ్చింది, సారీ అప్ సైడ్ వెళ్ళిపోయింది చాలా. నేను నా ఉన్న ప్లాన్కి నేను ఇక్కడే ఉండిపోయి ఉంటే ఇక్కడ ఏదైతే అనుకున్నానో ఇంకోండి ఈ ప్లేస్ ఇదే కదా నేను ట్రేడ్ ప్లాన్ చేసింది. ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ వరకు వచ్చాను, ప్రాఫిట్ బుక్ చేయలేదు 9,000 వరకు. క్విక్గా వచ్చి మళ్ళీ క్విక్ రికవరీ ఇక్కడ డౌన్ సైడ్లో ఉన్నా కానీ ఈ ప్లేస్లో నాకు ప్రాఫిట్ రాలేదు. ఓకే, ఫైనల్గా నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసేసి వెళ్ళిపోయాను. నా బ్రోకరేజ్ చార్జెస్ ఎంత పడిందో కూడా మీకు నేను చెప్పాను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ట్రేడ్లో ఆప్షన్ బయింగ్ ట్రేడ్లో క్విక్గా ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఆ తర్వాత మన డైరెక్షన్లో వచ్చినా కానీ ప్రీమియం మన డైరెక్షన్లో రాదు. క్విక్ మూమెంట్ అప్పుడు క్యాచ్ చేయాలి, తొందరగా మన పాయింట్స్ని మన పాకెట్లో వేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవాలి. 8,000 అండి. ఓకే, ఈరోజు నా ప్రాఫిట్ వచ్చింది ఎంత, 8,000 చేంజ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఆర్డర్స్ బుక్లో 9:38కి ఎగ్జిక్యూట్ చేశాను, 9:47 9 మినిట్స్ ట్రేడ్ క్లోజ్ పడింది. చార్జెస్ 400, 389 400 చార్జెస్ పడింది, బ్రోకరేజ్ చార్జెస్. నో ప్రాబ్లం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సీ ఆన్ టుమారో వీడియో అండి. బాయ్ బాయ్.